ఈవినింగ్ అండి. ఎస్. ఇప్పుడు ఏ వంక లేనమ్మా డొంక పట్టుకుని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారంట. అలాగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఏ, విద్యుత్ ఛార్జీలు 30,000 కోట్లు వాళ్లే పెంచారు. ఈ రకంగా సబ్జెక్ట్ డైవర్షన్ చేసే విధానంలో ఆ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు తప్ప అసలు భూ సర్వే అనే దాన్ని ఎవరు మొదలు పెట్టారు, ఎవరు చేశారు అనే విషయంలో వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడటం జరగట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల కష్టాలు కానీ లేదా ప్రజల యొక్క భూ సమస్యలు కానీ తీర్చే ఉద్దేశం ఉంటే గత 1995లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 1995 నుంచి 2004 మధ్య 9 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఎప్పుడో 100 ఏళ్ల క్రితం చేసిన సర్వేని మళ్ళీ మనం టోటల్ గా స్టేట్ అంతా రీసర్వే చేపిద్దామనే ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందా? ఎక్కడా ఎప్పుడు రాలా. సరే అయిపోయింది. ఆ 9 సంవత్సరాలు ఆయన పట్టించుకోలేదు, జరగలేదు. ఆ తర్వాత 2014 నుంచి 19 మధ్య మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. ఆ 5 ఏళ్లలో ఎప్పుడైనా సరే ఆయన ఈ భూ సర్వే చేయించాలి, రైతులకి లేదా పేద ప్రజలకి ఎన్నో భూ సమస్యలు ఉన్నాయి, ఈ రెవెన్యూ అధికారులు ప్రతి చోట కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయనే ఆయన దృష్టికి వచ్చిన సమస్యల మీద కూడా కనీసం ఆయన దృష్టి పెట్టకుండా ఆ రోజున ఈ భూ సర్వే అనేది ఎక్కడా కూడా ఆయన మొదలుపెట్టిన దాఖలాలు లేవు. మరి లేనప్పుడు ఈ రోజున ఈ భూ సర్వే అంతా మేమే మొదలు పెట్టాం, మా ద్వారానే జరుగుతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడటం అనేది క్రెడిట్ చోరీ తీసుకోక ఇంకేంటండి? క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారి 14 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడూ కూడా భూ సర్వే జరిగిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీ మేరకు, ఎందుకంటే ఆయన పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు 2014-19 మధ్య ఎంతో మంది ప్రజలు, రైతులు కూడా భూ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎన్నో సమస్యలు. రైట్. రమేష్ గారు మీరు చెప్తున్నట్టుగా భూ సమస్యలు మేనిఫెస్టోలో ఒక అంశంగా పెట్టారు, సర్వే చేయించారు. కానీ ఈ సర్వే మొత్తం కూడా అక్కడ భూములను దోచుకోవడం కోసమే, చుక్కల భూముల వ్యవహారం ఎందుకు తెరపైకి వచ్చింది, అదేవిధంగా సర్వే రాళ్లపై జగన్ ముద్ర ఎందుకు, పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటో ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేశారు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏం ఆన్సర్ చేస్తారు? వంశీ గారు, ఇప్పుడు చుక్కల భూములు అవన్నీ మేము దోచుకుంటే ఈ రోజున అధికారంలోకి వచ్చి వీళ్ళు 20 నెలలు అవుతుంది. ఎక్కడన్నా ఒక్క భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా దోచుకున్నారేమో నిరూపించిన దాఖలాలు మీరు ఎక్కడన్నా చూపించగలరా వంశీ గారు? వీళ్ళు కేవలం డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కమెంట్ చేస్తున్న పరిస్థితి కదా, హెలికాప్టర్ లో వెళ్తూ మార్క్ చేసి మరీ చూపించిన పరిస్థితి కదా. ఏదండి? డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూములు చూపించిన పరిస్థితి కదా. తీసుకోలే ఆయన ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ గారు నేను ఇదేదో ఆక్రమించేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని చెప్పి మార్క్ చేసి చూపించారు. ఈ రోజు వరకు ఆ భూమిని ఎందుకని వెనక్కి తీసుకోలే? నిజంగా అది ఫారెస్ట్ భూమి అయితే ఎందుకని వెనక్కి తీసుకోలేదు ఆయన? ఎందుకంటే వాళ్ళు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుష్ప్రచారం చేసి వీళ్ళు భూములు ఆక్రమించేశారు, లేకపోతే దోపిడీ చేశారు అనే విధానంలో చెప్పడం కోసం మాత్రమే. సరే నా క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు. సర్వే రాళ్లపై జగన్ ముద్ర ఎందుకు, పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటో ఎందుకు? వంశీ గారు నేను మాట్లాడుతున్నాను, మరి మీరు మధ్యలోనేమో మళ్ళీ మీరే క్వశ్చన్ చేస్తున్నారు. రైట్. పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఎందుకని చెప్పి మీరు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేసిన తర్వాత, ఎందుకంటే 100 ఏళ్ల తర్వాత జరుగుతున్న సర్వే ఇది, ఆ సర్వే మా ప్రభుత్వంలో మేము చేశాం కాబట్టి, మా ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ రోజున ఫోటో వేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఫోటో పరంగా ఎవరి భూములకి వచ్చిన నష్టమేం లేదు కదా. కానీ తెలుగుదేశం పార్టీ క్లియర్ గా దుష్ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటున్నారు, ఈ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటారు. ఏమండి, ఒక రైతు పేరు మీద మనం పాస్బుక్ ఇస్తున్నప్పుడు అతని భూమి ఇది, అతని సర్వే నెంబర్ తోటి, ఎల్పి నెంబర్ తోటి, క్యూఆర్ కోడ్ తోటి, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తోటి టోటల్ గా ఎన్ని ఎకరాలు ఉందో. రమేష్ గారు టైం ఇస్తా మీకు, మాట్లాడదాం. ఒక్క నిమిషం సార్. ఎంత విస్తీర్ణం ఉందో మనం పూర్తిగా అతని పేరు మీద మనం టైటిల్ ఇస్తున్నప్పుడు కేవలం ఒక బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉందనే ఏకైక నెపంతో వీళ్ళు దుష్ప్రచారం చేయడం జరిగింది తప్ప
ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కోవడం అనేది జరగలేదు. 20 నెలల పాటు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క చోట కూడా భూములను జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దోచారు అని చెప్పి వీళ్ళు నిరూపించలేకపోయారు అనేది నేను మీకు తెలియజేస్తున్నాను వంశీ గారు. రమేష్ గారు మళ్ళీ టైం ఇస్తాను. సైదా గారు ఏంటి మొత్తంగా చూస్తూ ఉన్నాం